హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. మనం డైలీ చేసే టిఫిన్స్‌లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఫేవరెట్ టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది దోస. అలాంటి దోసల్ని ఈరోజు మనం మిల్లెట్స్‌తో టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. దోస అంటే మనం డైలీ రొటీన్‌గా బియ్యం అలాగే మినపగుండ్లతోనే చేస్తూ ఉంటాం. కానీ ఇలా ఒక్కసారి మిల్లెట్స్‌తో దోస ట్రై చేశారు అంటే, దోసలు చేసే ప్రతిసారి కూడా ఇలా మిల్లెట్స్ తోనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిల్లెట్స్ అనేది అంత హెల్తీ కాబట్టి. షుగర్ పేషెంట్స్ కైనా, చిన్న పిల్లలకైనా సరే ఇలా మిల్లెట్ దోస తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఈ మిల్లెట్స్ దోస అనేది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మెజర్‌మెంట్స్‌తో సహా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మెజర్‌మెంట్ కప్పునైతే తీసుకోండి. ఆ ఒక్క కప్పుతోనే ప్రతీదీ కూడా కొలిచి తీసుకోండి. అప్పుడైతేనే మనకి దోసలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేనిక్కడ ఈ కప్పుతో అయితే 3 కప్పుల వరకు బియ్యాన్నయితే తీసుకుంటున్నాను. ఈ బియ్యం అనేవి కంట్రోల్ బియ్యం కానీ, లేకుంటే మనం డైలీ అన్నం వండుకునే బియ్యమైనా సరే ఏవైనా తీసుకోవచ్చు. నేనిక్కడ ఈ కప్పుతో బియ్యం 3 కప్పుల వరకు తీసుకున్నాను కాబట్టి, అన్ని రకాల మిల్లెట్స్ కలిపి 2 కప్పుల వరకు తీసుకుంటే మనకి దోస అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చిరుధాన్యాలన్నిటిని కూడా అవి కొంచెంగా తీసుకోండి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోండి. ఈ మిల్లెట్స్ అనేవి 10, 11 రకాల వరకైతే మనం తీసుకోవచ్చు. నేనిక్కడ వీడియోలో చూయిస్తున్నట్లుగా 8 రకాల వరకైతే తీసుకున్నాను. వీటితో పాటు మీరు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. లేకపోతే సగ్గుబియ్యానికి బదులుగా అటుకులనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం తీసుకున్న మిల్లెట్స్ అన్నీ కూడా మనం ఏదైతే మెజర్‌మెంట్ కప్ యూజ్ చేస్తున్నామో, ఆ కప్పుకి 2 కప్పుల వరకైతే రావాలి. నేనిక్కడ ముందుగానే ఈ మిల్లెట్స్ అన్నీ కొంచెం కొంచెం ఎంత వరకు తీసుకుంటే 2 కప్స్ అనేవి ఫిల్ అవుతాయో ఆ విధంగా తీసుకున్నాను. అలా అవి కొంచెం తీసుకునేటప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా 2 కప్స్ రాకపోయినా 1:30 కప్పు వచ్చినా సరే దోసలనేవి మంచిగా వస్తాయి. సో, 3 కప్పుల బియ్యానికి 2 లేదా 1:30 కప్పుల వరకు మిల్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. మనం 3 కప్పుల బియ్యం అలాగే 2 కప్పుల మిల్లెట్స్ తీసుకున్నాం కాబట్టి మొత్తం 5 కప్పులు. అంటే దాదాపుగా 2, 3 డేస్ వరకు ఇంట్లో ఉన్న 4, 5 మెంబర్స్‌కి టిఫిన్ అనేది సరిపోతుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే అన్ని రకాల మిల్లెట్స్ తీసుకుంటే మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుందా? అవ్వదా? లేకుంటే మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పే ఈ కొలతలు కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 3 కప్స్ రైస్ తీసుకుంటే 1 కప్పు వరకు మినపగుండ్లు కానీ, మినపప్పు కానీ తీసుకోండి. తరువాత మిల్లెట్స్ అన్నిటిని కలిపి 1 కప్పు తీసుకోండి. ఆ 1 కప్పులోనే మీకు నచ్చిన లేదంటే మీకు అవైలబుల్‌గా ఉన్న మిల్లెట్స్ అన్నీ కలిపి తీసుకోండి. 5-9, 10 రకాల వరకు మిల్లెట్స్‌నైతే అవి కొంచెంగా ఒక కప్ అయితే తీసుకోండి. ఈ 2 మెజర్‌మెంట్స్‌లో ఏదైనా సరే టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అలాగే హెల్త్‌కి హెల్త్ కూడా ఉంటుంది. నేనిక్కడ కొలిచి తీసుకున్న మొత్తం బియ్యం అండ్ మిల్లెట్స్‌లో నుండి హాఫ్ వరకు పక్కన పెట్టుకుంటున్నా. ఎందుకంటే ప్రెజెంట్ మా ఇంట్లో నేను, మా హస్బెండే ఉంటున్నాం. అందులోనూ మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. వీటి మొత్తాన్ని తీసుకొని దోస పిండి ప్రిపేర్ చేస్తే తరువాత సగం పిండి వరకు పాడైపోతుంది. సో, దట్స్ వై నేను హాఫే తీసుకుంటున్నా. మిగతావి ఈసారి దోసలు ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు యూజ్ చేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా 4, 5 టైమ్స్ వరకైతే మనం వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో డస్ట్ ఉంటుంది. అలాగే కొన్ని పాడైన విత్తనాలు ఉంటాయి. కాబట్టి కనీసం 3-4, 5 సార్లు వరకు మనం శుభ్రంగా వీటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఈ వేస్ట్ వాటర్‌ని కింద పారబోయకుండా మన ఇంట్లో ఉన్న మొక్కలకి పోసుకుంటే మొక్కలనేవి చాలా చక్కగా పెరుగుతాయి. ఇలా క్లీన్‌గా వాష్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి 8-9 అవర్స్ పాటు మనం వీటిని నానబెట్టుకోవాలి. చూడండి 8 అవర్స్ పాటు నానిన తర్వాత ఇలా పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు మరలా 1 ఆర్ 2 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా
దోస బ్యాటర్ లాగా అయితే గ్రైండ్ చేయండి. ఈ మిల్లెట్స్ దోసని ప్రిపేర్ చేసుకోవడానికి బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ 10 గంటలకి మనం ఈ బియ్యం మిల్లెట్స్‌ని కడిగి నానబెట్టుకొని, మనం పడుకోబోయే ముందు వీటిని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసి, ఆ పిండిని కూడా నైట్ మొత్తం అంటే 8-9 అవర్స్ పాటు ఆ పిండిని చక్కగా పులియబెట్టి, నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోసలు పోసుకొని తింటే చాలా చక్కగా వస్తాయి. కాబట్టి మనం ఈరోజు మార్నింగ్ దోసలు వేసుకోవాలి అంటే, 1 డే ముందు మార్నింగే మనం వీటిని నానబెట్టుకోవాలి. దోస బ్యాటర్ అనేది వీడియోలో చూయిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా పిండి మీద మూత పెట్టుకొని, అదే విధంగా పిండి బౌల్ కింద కూడా ఒక ప్లేట్ పెట్టుకోండి. ఎందుకంటే పిండి పులిసేటప్పుడు ఒక్కొక్కసారి బౌల్ సరిపోక బౌల్ చుట్టూ కూడా కారిపోతుంది. ముందు జాగ్రత్తగా ప్లేట్ పెట్టుకుంటే నీట్‌గా ఉంటుంది. చూడండి 8-9 అవర్స్ తర్వాత పిండనేది ఎంత చక్కగా పులిసిందో. ఈ మిల్లెట్స్ దోసలు అనేవి ఎంత చక్కగా పులిస్తే అంత మంచిది. కాబట్టి ఖచ్చితంగా 8-9 అవర్స్ పాటు పిండైతే మనం పులియబెట్టుకోవాలి. దోస పిండి అనేది చక్కగా పులిసింది కాబట్టి ఇప్పుడు దోసలు పోసుకోవడానికి పిండనేది రెడీగా ఉంది. సో, మీరు దోసలు పోసుకోవడానికి ఎంతైతే పిండి కావాలో అంత మరొక గిన్నెలోకి తీసుకొని, దానిలోకి కొంచెం పంచదారని తీసుకోండి. ఇలా పంచదార యాడ్ చేయడం వల్ల దోసలనేవి మంచి కలర్‌లో వస్తాయి. అలాగే మంచి డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర, మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసి, కొద్దిగా వాటర్ తీసుకొని, మంచిగా కలిపి, వేడి వేడి పెనం మీద దోసలు పోసుకుంటే టేస్టీ దోసలైతే రెడీ అయిపోతాయి. దోస పెనం మీద దోసలు చక్కగా రావాలి అంటే వాటర్‌ని కానీ, లేకుంటే హాఫ్ ఉల్లిపాయని పెట్టి కానీ చక్కగా రుద్దిన తరువాత దోసలు పోసుకుంటే చక్కగా వస్తాయి. అలాగే మీకు కావాల్సిన విధంగా దోస మందంగా కానీ, లేకుంటే పేపర్‌లాగా కానీ ఎలా పోసుకున్నా సరే దోసలైతే చక్కగా వస్తాయి. ఈజీగా మిల్లెట్స్ దోస ఎలానో చూసారు కదండీ! ఇలా ఈ విధంగా మిల్లెట్స్ దోస తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.